ఆశీర్వాదకరంగా మార్చాడు. బిలాము వారు ఓడిపోతారని కోరుకున్నాడు, కానీ దేవుడు వారి దేవుడిగా ఉండి వారికి జయమిస్తూ వచ్చాడు. బిలాము వారికి అపజయం రావాలని కోరుకున్నాడు, కానీ బిలాము ఆశ్చర్యపోయి ఒక మాట చెప్తున్నాడు. సంఖ్యాకాండం 23 కనుక మీరు చదివితే, యాకోబు మీద మంత్రం పనిచేయదు, ఇశ్రాయేలు మీద శకునం పనిచేయదు, ఎందుకంటే జీవం కలిగిన దేవుడు వారితోడై ఉన్నాడు. సంఖ్యాకాండం 23 చదివితే, యెహోవా వారి దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి యాకోబు మంత్రము వారి మీద పనిచేయదు, ఇశ్రాయేలు మీద శకునము పనిచేయదు. నా ప్రియ స్నేహితులారా, బిలాము వారి అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నాడు, కానీ యాకోబు గుడారములను ప్రభు దీవించాడు. బిలాము వారిని నాశనం చేద్దాం అనుకున్నాడు, శపించి, కానీ దేవుడు వారిని ఆశీర్వదించుట ప్రారంభించాడు. సంఖ్యాకాండం 24 కనుక మీరు చదివితే, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడుదురు, నిన్ను శపించేవారు శపించబడుదురు అనే సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు శపించని వాడిని ఎవరు శపించలేరు. దేవుని ఆశీర్వాదాన్ని మనుషులు శాపము రద్దు చేయలేదు. దేవుని ప్రజలకు విరోధంగా చేసే ప్రతి కుట్రలు కూడా దేవుడు వాటిని మార్చివేస్తాడు. మనుషులు శాపం పలికిన చోట దేవుడు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాడు. నీ జీవితంలో శత్రువు నీ జీవితాన్ని పతనం అవ్వాలని కోరుకుంటున్నాడేమో, కానీ దేవుడు నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బిలాము శపించాలని ఇశ్రాయేలు ప్రజల్ని కోరుకున్నాడు, కానీ దేవుడు బిలాము యొక్క శాపాలను ఆశీర్వాదకరంగా మార్చాడు. చేతులతో ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఇదే. ఈ నూతన మాసంలో మొదటి దినములో